ఇవన్నీ రెఫరెన్స్ మనం చూస్తుంటే, ఇన్ని ఎగ్జాంపుల్ సొసైటీలో మనం మాట్లాడుకుంటే మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? దేవుని గురించి తెలుసుకోవడం అవసరం అంటారా? దేవుని గురించి తెలియకపోయినా పర్లేదంటారు చెప్పండి? దేవుని గురించి తెలుసుకోవాలి, అందుకే సిరీస్ స్టార్ట్ చేసాం మనం. అసలు ఏంటి, అసలు దేవుడి గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటే చాలా అవసరం. తెలియకపోతే పురాతన కాలం నుంచి ఇప్పటివరకు జరిగేది లేచరికి. ఇంత చెప్పిన తర్వాత లింగుమని 10th పాస్ అయిపోయి, కరోనా వల్ల పాస్ అయిపోయి, ఆ వీడియోలు ఈ వీడియోలు చూసేసి ఈ సోషల్ మీడియా యుగంలో పడిపోయేలా అన్నారట. అసలు నిజంగా ఉన్నారంటారా? దేవుడు ఉన్నారా? మీ దాంట్లో ఎవడైనా మీ హాస్టల్లో అది ఉంటారు, అడగండి. అసలు దేవుడు ఉన్నాడని అడుగుతున్నాను. ఇవన్నీ పక్కన పెట్టండి. దేవుడు ఉన్నాడా, బైబిల్ ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు దేవుడు ఉన్నాడా లేదని ఒకవేళ ఇప్పుడే నన్ను అడిగితే, బైబిల్ రెఫరెన్స్ ముట్టుకోకుండా వాళ్ళకి ఏమన్నా అని చెప్పే సమాధానాలు మన దగ్గర ఏమన్నా ఉన్నాయా? దేవుడు లేడన్న వారికి బాగా వినండి. అరే దేవుడు లేడనడానికి అంటే ఈ గాలి మాటలు మాట దేవుడు లేడని చాలామంది అంటారు. అది కాదు, లాజికల్గా ఒక విషయంలో ఒక సబ్జెక్ట్లో నిలబడి దేవుడు లేడు అనడానికి వాళ్ళ దగ్గర ఏమన్నా సరి అయిన ఆర్గ్యుమెంట్స్ ఉన్నారంటే 2 ఆర్గ్యుమెంట్లు జీవిస్తారు వాళ్ళు. ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారు? 1 మెటీరియల్ ఆర్గ్యుమెంట్ జీవిస్తారు, 2 లైఫ్ ఆర్గ్యుమెంట్ జీవిస్తారు. బాగా వినాలి, నా మాటలు బాగా వినండి. 1 మెటీరియల్ ఆర్గ్యుమెంట్ జీవిస్తారు, 2 లైఫ్ ఆర్గ్యుమెంట్. మెటీరియల్ అంటే పదార్థవాదము, 2వది లైఫ్ అంటే జీవవాదం. ఈ 2 ఆర్గ్యుమెంట్లు జీవిస్తారు. మెటీరియల్ వాదం అంటే ఏంటంటే ఇప్పుడున్న ఈ మన నిలబడిన ఈ భూమి కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, చంద్రుడు కానీ, కనబడుతున్న ఈ అనంతమైన విశ్వంలో మెజారిటీ ఏముంది చెప్పండి? మెటీరియల్ ఉందంటున్నారా? కళ్ళకు కనబడేది చాలా ఎక్కువ ఉందండి. కళ్ళకు కనబడేది మెజారిటీ మనకు కనబడేది ఏంటంటే పదార్థం ఉంది. ఇప్పుడు ఈ పదార్థాన్ని వాళ్ళు బేస్ చేసుకుని ఏమంటారంటే, పదార్థం ఉంది కనుక ఆ పదార్థాన్ని బేస్ చేసుకుని ఏమంటారంటే, ఈ పదార్థం విస్తరిస్తుంది. ఈ రోజుకి పదార్థం విస్తరిస్తుందంటే దేవుడు దాన్ని విస్తరింపజేస్తున్నాడా? కాబట్టి పదార్థం వ్యాకోచరం చెందుతూ విస్తరిస్తుందంటే దేవుడు లేడు అంట. ఇంకా చెప్పాలంటే ఈ పదార్థం ఎలా వచ్చిందంటే వాళ్ళు అంటారు, అలా వచ్చిందంట. అలా వచ్చి అలా యూనివర్స్లో ఉందంట. అంటే భూమి ఒక పదార్థం, చంద్రుడు ఒక పదార్థం, ఇవన్నీ అలా వచ్చి ఉండిపోయినాయట. అడుగుతున్నా, ఇవి ఎవరు వాదన చేస్తారంటే దేవుడు లేడు అన్నవారు. ఇవి ఎవరు వాదన చేయరంటే ఒరిజినల్ సైన్స్ నమ్మునోడు దీన్ని వాదించడు. మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినల్ సైన్స్ నమ్మునోడు దీన్ని వాదించడు. మరి వీళ్ళు ఎవరు అంటే సైన్స్ని నమ్మామనుకుంటున్నా దేవుణ్ణి నమ్మని పనికిమాలిన పనులు చేస్తున్న వాళ్ళు సైన్స్లో ఒక పాయింట్ ఇలా తెచ్చి, ఇదిగో పదార్థాన్ని బట్టి పదార్థం అలా ఉందో తప్ప ఈ పదార్థం వెనకాల ఎటువంటి దేవుడు లేడు, ఈ పదార్థం ఈ రోజుకి అంటే విస్తరిస్తుందంటే దీని వెనకాల దేవుడు లేకుండానే విస్తరిస్తుంది కనుక ఈ పదార్థం ఎప్పటి నుంచి ఉందని దేవుణ్ణి నమ్మని వారు ఈ పదార్థాన్ని బేస్ చేసుకుని పదార్థం అంటే మెటీరియల్ ఆర్గ్యుమెంట్ తెర మీద తీసుకొస్తారు. కానీ నిజానికి ఒరిజినల్ సైన్స్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ సైన్స్ ప్రకారం పదార్థానికి బాగా వినండి, వీళ్ళు నమ్ముతున్న నమ్మకానికి చాలా వ్యత్యాసం ఉందని మనకు ఒక ఆర్గ్యుమెంట్, ఒరిజినల్ ఆర్గ్యుమెంట్ చెప్తుంది. దాన్ని 2nd లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్న ఒక థియరీ మనం విన్నాం. ఎప్పుడో మీకు గుర్తులేకపోతే గుర్తున్నట్టే ఎప్పుడో విన్నాం. ఈసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో కూడా చూడండి. 2nd లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనే ఒక థియరీ ఒకటి ఉంది. అదేంటంటే, ఇప్పుడు ఒక రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్లో ఒక గాలిని, ఒక వేడి గాలిని మనం నింపిన తర్వాత ఆ వేడి గాలి కొంత సమయానికి ఏమవుద్ది? చల్లగా అయిపోద్ది, కూల్ అయిపోద్ది. ఒక పదార్థం ఏడగుందనుకోండి, కొంతసేపటికి ఏమవుద్ది? చల్లగా అవుద్ది. అంటే మీకు ఏమర్థం అవుతుంది? పదార్థం విస్తరిస్తుంది కనుక దేవుడు లేడని వీళ్ళంటే, ఇదే 2nd లా ఏదైతే ఉందో థర్మోడైనమిక్స్ థియరీ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి ఈ ఒరిజినల్ ఆర్గ్యుమెంట్ ప్రకారం పెడితే ఒక శక్తి, పదార్థంతో ముడిపడిన ఒక శక్తి, అంటే అధిక శక్తి నుంచి, అంటే వేడి నుండి శీతలంగా మారిపోతుందే తప్ప, కుసించిపోతుందే తప్ప అది విస్తరించడం లేదు. ఏం చెప్తుంది ఒరిజినల్ సైన్స్? చెప్తుంది ఆ ఒరిజినల్ సైన్స్ అంటే విస్తరించదు. ఇప్పుడు బాగుండండి, సూర్యుడు విస్తరిస్తున్నాడు, కుసిస్తున్నాడు, ఈ సైన్సే చెప్తుంది. ఏం చెప్పండి? సూర్యుడు రోజు విస్తరిస్తున్నాడు, కుసించిపోతున్నాడా? తగ్గుతున్నాడు సైజు. చంద్రుడు సైజు తగ్గుతున్నాడు, భూమి ఆకారం మారుతుంది. ఇప్పుడు మీరు చదివేలేదు ఈ మధ్య, ఇలా ఉన్న భూమి ఇంకా ఏటవాలుగా వాళ్తుంది, టైమింగ్స్ తేడా వస్తున్నాయి అంటుందా లేదు సైన్స్? అంటే
బాగా వినండి, వేడి కలిగిన ఏదైనా ఒక రోజుకి చల్లగా ఎలా అవుతుందో, ముందుకు వెళుతున్న వాహనం అంటే ప్రయాణం ముందుకు వెళుతున్న వాహనం ఎప్పటికీ వెనక్కి అలాగే కంటిన్యూగా ఎలాగైతే ప్రయాణం చేయదో, ఈ విశ్వం కూడా ఒక్కసారి పుట్టింది. ఆ పుట్టిన విశ్వం అలా ఉంది, ఆ పుట్టిన విశ్వం అలా నడుస్తుంది. ఇది పుట్టింది అంటే దీన్ని పుట్టించిన వాడు ఎవడో వెనకాల చెప్పండి ఉన్నాడు. ఒకవేళ ఇప్పటికే వ్యాపిస్తుందంటే నేను అడుగుతున్నాను, ఎంతవరకు వ్యాపించింది? మొన్న మైకిల్ అనే ఒక సైంటిస్ట్, మొన్నే పేపర్లో వచ్చింది, మీరు చూసారు లేదో, మైకిల్ అనే సైంటిస్ట్ ఏమన్నాడంటే, ఒక ఏరియాకి వెళ్ళిన తర్వాత, నేను ఆ ప్రాజెక్ట్ రెండు జీవితం నెక్స్ట్ వీక్ ఏదో అలా పెట్టండి, దాన్ని చూపిస్తా. ఆ మైకిల్ అనే ఆయన ఏమంటాడంటే, కొంత ఏరియాకి వెళ్ళిన తర్వాత ఏ పదార్థం కూడా విస్తరించదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమంటారు, విస్తరించిపోతుందట. కానీ ఆయన ఏమంటాడంటే విస్తరించదు. అంటే బిగ్ బ్యాంగ్ థియరీకి ఏదైతే ఉందో ఈ పదార్థవాదానికి అది ఆర్గ్యుమెంట్ అన్నమాట. మీకు ఆయన అంటాడు, ఏమన్నాడంటే పరలోకం ఉంది. ఆయనే సైంటిస్ట్ అంటున్నాడు, మైకిల్ నెక్స్ట్ జే మీద ఏదో పేరు ఉంది, నాకు గుర్తులేదు. ఆయన మన చెప్తున్నప్పుడు దీని వెనకాల, అంటే ఈ పదార్థం వెనకాల ఏదో పరలోకం ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఎలా అంటారంటే, ఇప్పుడు ఇదంతా ఉందనుకోండి, ఇదంతా విశ్వం అనుకోండి కొంచెం చెప్పు, ఆ స్క్రీన్ లేక మనం పురాకులు ఇవన్నీ, ఇదంతా విశ్వం అనుకోండి. ఈ విశ్వంలో సూర్యుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, కనబడుతున్న పదార్థం ఉంది, కనబడని చెప్పండి డార్క్ మ్యాటర్ ఉంది, రకరకాలు ఉంది, రకరకాల వాటితో ఈ పదార్థం నిండిపోయింది. ఈ నిండిపోయిన దాని అంతటికి ఒక వైశాల్యం ఉందా లేదా? ఉందా? ఈ వైశాల్యం ఉందంటే ఇదంతా వైశాల్యం ఉంది. ఇప్పుడు నేను ఎలా లైట్ ఆన్ చేశాను అనుకోండి, అప్పుడప్పుడు టార్చ్ లైట్ మనం ఎలా ఆన్ చేసి మీరు చూడండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ లైట్ అక్కడ ఆగిపోయినట్టు మీకు కనబడుతుంది. మీరు చూసారు ఎప్పుడన్నా? అంటే లైట్కి కూడా ఒక ఎండ్ పాయింట్ ఉంది. ఇది మీకు అర్థమైతే, లైట్కి ఎండ్ పాయింట్ ఉంది. సౌండ్కి ఇక్కడ పేలిన సౌండ్ అక్కడ వరకు వినబడుతుంది, గట్టి కడితే అక్కడ వరకు వినబడుతుంది, అక్కడి నుంచి వినబడదే, దానికి కూడా ఒక ఎండ్ పాయింట్ ఉంది. ఇది మీకు అర్థమైతే, లైట్కి ఎండ్ అవుతుంది, సౌండ్ ఎండ్ అవుతుంది. యూనివర్స్లో లైట్ని సౌండ్ని అలా పంపిస్తే విశ్వం అంచుకెళ్ళిన తర్వాత ఈ లైట్, సౌండ్, మెటీరియల్ అంతా ఒక ఏరియాలో ఆగిపోద్దట. ఇలా బఫర్ జోన్లోకి మొత్తం ఆగిపోయిన తర్వాత సౌండ్ కానీ, లైట్ కానీ, మెటీరియల్ కానీ ఏది ట్రావెల్ చేయని ఇంకో యూనివర్స్ స్టార్ట్ అవుద్దట. ఆ యూనివర్స్ నుంచి లైట్, అటు నుంచి లైట్ వస్తే మన దగ్గరకు వస్తుందేమో, కానీ మనం లైట్ వేసినట్టు నుంచి చెప్పండి వెళ్ళదట. ఆ జోన్ ఏమంటాడంటే, బహుశా దేవుడు అక్కడగానున్నాడేమో అన్నాడు మైక్. ఇప్పుడున్న సైన్స్, నవతరం సైన్స్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఇప్పుడు బహుశా ఈ ఆవలు ఉన్నాడేమో, అందుకే మన లైట్ వెళ్ళదు, మన మెటీరియల్ వెళ్ళదు, అసలు మన సౌండ్ వెళ్ళదు. బహుశా అటు నుంచి లైట్, అంటే మన విశ్వంలోకి దూసుకుపోయే లైట్ అటు నుంచి రావాలి తప్ప ఇటు నుంచి మన లైట్ వెళ్ళదు. లైట్ స్పీడ్ ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళదు. ఇప్పుడు చెప్పండి, ఒరిజినల్గా ఉన్న సైన్స్ మాట్లాడుకుంటే, సైన్స్ దేవుడు లేడని అందో చెప్పండి. సైన్స్ ఎప్పుడేమంటే చెప్పనా, డిక్లేర్ చేయదు, బహుశా అంటుంది. బహుశా ఎలా అయ్యి ఉండొచ్చేమో, దాన్ని నిరూపణ చేస్తే దాన్ని లా చేస్తారు, థియరీ పెడతారు, బహుశా అంటారు, దాన్ని తర్వాత స్థిరపరిచి దాన్ని లా అంటారు. అందుకే మెటీరియల్ వాదించే వారికి, మెటీరియల్ వాదన చేసేవారికి, అంటే మెటీరియల్ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకి భారీ కౌంటర్ ఏంటంటే, ఆ సెకండ్ లా ప్రకారం మీరు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇవ్వండి అని అడగాలి. ఎవడన్నా దేవుడు లేడంటే ఇది అడగండి, అది ఎక్కడ ఉందో అని అడుగుతారు, దాని రెఫరెన్స్ అయిన తర్వాత నన్ను అడగండి, నేను ఇస్తాను. రెండోది,